నమస్కారం అండి. ఏం చేస్తున్నారు ఈరోజు మీరు ఇక్కడ? ఈరోజు అబ్దుల్ కలాం గారి వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ ఎన్టీఆర్ స్టేడియంలో లాకింగ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారా మీరు ఇక్కడ? ప్రతి సంవత్సరం కూడా ఆయన చనిపోయిన కాడి నుంచి మనం రెగ్యులర్గా ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంత వర్షం ఉన్నా కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా మరి స్టేడియం మూసివేసినా కూడా మా అందరూ కూడా లాకింగ్ క్లబ్ మెంబర్స్ అంతా కూడా ఇచ్చేసి ఆయనకి ఇవాళ ప్రధానంగా మా గవర్నర్ గారు అయినటువంటి 203 గవర్నర్ అయినటువంటి వాకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ గవర్నర్ గారు, అలాగే మా ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు, మా అన్న హెడ్ మాస్టర్ గారు పాలకొండ గారు, మా అక్క గారు ధర్మకిషోర్ గారు, అలాగే లక్ష్మి గారు, వేదరత్నం గారు, అలాగే మా కమల గారు, అలాగే మన మాధవి గారు, విమల, అలాగే హనుమాయమ్మ గారు, మా అక్క ప్రసన్న, డాక్టర్ ప్రసన్న గారు, మా డాక్టర్ మేడం గారు, వైస్ మేనేజర్ గారు భార్య గారు సీతా మహాలక్ష్మి గారు, దీదీ గారు, మా అక్క దీదీ గారు కూడా ఈరోజు విచ్చేశారు. అందరి తరఫున ఇవాళ అర్పించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి మహానుభావుడు ఈయన 2015లో మరి జన్మించి రామేశ్వరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో వీరి అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా చిన్నటి మరి ఆయన పడవ నడుపుకుంటూ ఉండేవాడు. దేవాలయం దగ్గర పూలు అమ్ముకుంటూ ఎట్లా వారిని చదివించి వారికి ఆహారం లేకపోయినా కూడా వాళ్ళు ఆమె మానేసి అన్నం పెట్టిందని చెప్పేసి ఆయన ఆ రోజు పుస్తకంలో మన జీవిత చరిత్ర కూడా రాసుకోవడం జరిగింది. ఆయన అంచెలంచెలుగా ఎదిగి భారతదేశానికి మరి మిసైల్ అనేది ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకుడు ఆయన. ఎందుకంటే ఒకప్పుడు షరీఫ్ అని ఆయన ఉండేవాడు పాకిస్తాన్లో అధ్యక్షుడిగా. నేను భారతదేశాన్ని చూసి భయపడలేదు, అబ్దుల్ కలాం తయారు చేసినటువంటి నిక్షేపం చూసి భయపడతానని చెప్పి ఆనాడు చెప్పాడు. అంత గొప్ప మహనీయుడు. ఆ రోజు మన వాజ్పేయి గారు వీరిని మరి వాళ్ళ రాష్ట్రపతి చేయడానికి కోసం ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు సంప్రదిస్తే ఇమీడియట్లీగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళే మనకి రాష్ట్రపతి ఉండాలని చెప్పి ఆయన చంద్రబాబు గారి మాట కూడా తీసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టుగానే ఆయన రాష్ట్రపతి చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఉన్నంతకాలం కూడా మరి ఎంతోమందికి మరి ఆయన దగ్గర ఉన్నటువంటి డ్రైవర్కి కూడా విద్య జరిపించి పిహెచ్డీ చేయించి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేశాడు. అంత మంచి స్వభావం గలటువంటి వ్యక్తి. ఆయన తిరిగి మళ్ళీ రిటైర్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆయన ఆస్తి ఏంటంటే పుస్తకాలు తప్ప ఏమీ లేవు, కానీ కనీసం డ్రెస్ కూడా లేదు. అలాంటి మన రాష్ట్రపతులు ఇంతవరకు మనకి మరి ఎవరు రాలేదు. ఈ 70 సంవత్సరాలు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కూడా ఇలాంటి నిరంబరమైనటువంటి ఆ రోజు లాల్బహదూర్ శాస్త్రి గారిని చూసాం, తర్వాత మళ్ళీ అబ్దుల్ కలాం గారిని చూసామని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి ఘనంగా ఈరోజు అందరం కూడా నివాళులర్పించడానికి అందరూ వచ్చిన వారందరికీ కూడా పేర్ల ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కెమెరామ్యాన్ మాధవి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఛానల్ ఎల్ఎం ఛానల్ గవర్నర్ గారు ఏమైనా మాట్లాడతారా? అబ్దుల్ గారు